తలవంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతకాలం మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన మమ్మలను నీ కుమారుని యొక్క అమూల్యమైన రక్తము ద్వారా మమ్మలను కడిగి పవిత్రపరిచిన విధానానికే నీకు వందనాలు తండ్రి. ఎంతోమంది మరణిస్తున్నప్పటికీ కూడా నీ అపారమైన కృపతోటి మమ్మల్ని ఇంకా ఈ భూమి మీద ఉంచినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. బ్రతికి ఉన్న మేము నీ పని యొక్క భారం మా మీద ఉన్నదని ఎరిగి ప్రతిరోజు నీ కొరకు బ్రతుకులాగా మా అందరికీ సహాయం చేయమని తండ్రి. నువ్వు మాకు ఇవ్వబడిన ఈ సమయంలో నీ వాక్యం ధ్యానించబోచుండగా సమయోచిత జ్ఞానము నాకును, అలాగే వింటున్న గారికి వినగల చెవిని గ్రహించగల మనసును దయచేయండి. వాక్యం వాళ్ళ హృదయంలో నుండి విత్తబడి నూరంతలుగా ఫలించలాగా సహాయం చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామముని ప్రార్థనడికి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వినిపిస్తుంది కదండి? ఎర్రగుంట్ల సంఘం వారందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలండి. చెప్పబడిన రీతిగా ఈరోజు సువార్త కోసం మనం ఎలా పని చేయాలి, మనం సువార్తలో ముందుకెళ్ళడానికి ఎలా ఉంటే మనం ఇంకా ఎదుగుతాము అనే విషయాల గురించి నేర్చుకునే భాగంలో ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న పాఠం సువార్త వ్యాప్తిలో మార్గదర్శకులైన స్త్రీలు. మీరందరికీ ఆల్రెడీ తెలిసే ఉండిద్దండి. సువార్త వ్యాప్తిలో మార్గదర్శకులైన స్త్రీలు. ప్రియులారా, వ్యాప్తి అనగా ఏంటంటే విస్తరణ లేదా విస్తరించడం. అంటే విస్తరణ అంటే ప్రాకిపోవటం అన్నమాట. వ్యాప్తి అనగా అర్థం ఏంటంటే విస్తరణ లేదా విస్తరించడం. ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటంటే సువార్త వ్యాప్తి గురించి, అంటే సువార్త విస్తరించడం గురించి, అలాగే సువార్త వ్యాప్తి చెందటం గురించి మనం నేర్చుకుందాం, అలాగే తెలుసుకుందాం. ఇప్పుడు సువార్త వ్యాప్తిలో మార్గదర్శకులైన స్త్రీలు, అంటే సువార్త అనేది విస్తరణ చెందటానికి, వ్యాప్తి చెందటానికి మనకి మార్గదర్శకులైన స్త్రీలు, మనకు ముందుండిన స్త్రీలు ఎవరు, వాళ్ళు ఆ సువార్తను వ్యాప్తి చేయడానికి ఎలా కష్టపడ్డారు, సువార్త అనేది ముందు తరాలకు అందించడానికి ఎలా ప్రయాసపడ్డారనే విషయాలను ఈరోజు మనం తెలుసుకుందాము. ప్రియులారా, సువార్త వ్యాప్తి అనేది అవసరమా అంటే నిజమేనండి. సువార్త విస్తరణ అనేది, సువార్త వ్యాప్తి అనేది చాలా ప్రాముఖ్యం, చాలా అవసరం కూడా. అందుకనే యేసుక్రీస్తు వారు మరి 12 మంది శిష్యులకు ఆజ్ఞాపిస్తూ ఏం చెప్పాడంటే, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనంలో ఉంటుంది. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. ప్రకటించడం అంటే ఏంటి? వ్యాప్తి చేయటం, విస్తరింప చేయటం. దాన్నే సువార్త వ్యాప్తి అంటారు. అంటే ప్రతి క్రైస్తవుడికి కూడా సువార్తను వ్యాప్తి చేసే బాధ్యత ఉంది. అంటే సువార్తను ప్రకటించే బాధ్యత ప్రతి క్రైస్తవుడి మీద దేవుడు పెట్టాడు. క్రైస్తవుని యొక్క బాధ్యత ఏంటంటే సువార్తను వ్యాప్తి చేయటం కూడా క్రైస్తవుని యొక్క బాధ్యత. బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా సువార్తను వ్యాప్తి చేయాలి, సువార్తను విస్తరింప చేయాలి, సువార్తను ప్రకటించాలి. అదే దేవుడు కోరుకున్నాడు. అందుకని యేసుక్రీస్తు వారు కూడా తన శిష్యులైన వారికి ఆజ్ఞాపించాడు. ఏమని? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. ప్రియులారా, ఒక వార్త వ్యాప్తి చెందాలి అంటే, ఒక వార్త విస్తరణ చెందాలి అంటే ప్రచారం అనేది చాలా ముఖ్యం. అర్థమవుతుందండి మీ అందరికీ? ఒక వార్త వ్యాప్తి చెందాలంటే ఏంటి? త్వరగా పాకిపోవాలంటే, ఒక వార్త త్వరగా అందరికీ తెలియాలి అంటే, లేదా త్వరగా వ్యాప్తి చెందాలి అంటే ప్రచారణ అనేది చాలా ముఖ్యం. ప్రచారణ అంటే ఏంటి? తెలియజేయటం, అందరికీ తెలియజేయటమే. ఉదాహరణకి మొన్న ఆదివారం 21వ తారీఖున పోలియో చుక్కలు వేశారు. మీ అందరికీ తెలుసు కదండి. మొన్న ఆదివారాన ఏం చేశారు? చిన్నపిల్లలందరికీ కూడా పోలియో చుక్కలు వేశారు. డిసెంబర్ 21వ తారీఖు ఆదివారంన పోలియో చుక్కల కార్యక్రమం ఉందని మరి ప్రభుత్వం వారు రకరకాల మార్గాల్లో ప్రయత్నించారు. అంటే ఆ వార్తను విస్తరింప చేయడానికి చాలామంది ఏం చేశారు? పాంప్లెట్ల ద్వారా, అంటే ఏంటి? ప్రచురణ చేయటం. పాంప్లెట్ ద్వారా అంటే పేపర్ మీద ముద్రించి దాన్ని ప్రచురణ చేయటం, తర్వాత మైక్ ద్వారా చెప్పించడం, తర్వాత జనాల్లో చెప్పించడం. అంటే ఒక వార్త త్వరగా విస్తరించాలి అంటే, ఒక వార్త త్వరగా ప్రజల మధ్యకి వెళ్ళాలి అంటే ప్రచారం అనేది చాలా ముఖ్యం. ఆ ప్రచారం అనేది
రకరకాల మార్గాల్లో ఉండిద్ది, రకరకాల పద్ధతుల్లో ఉండిద్ది. అర్థమవుతుందండి? ఆ ప్రచారం అనేది రకరకాల మార్గాల్లో. ఉదాహరణకి ఒక రకమైన ఒక మార్గం ఏంటి, మైక్లో చెప్పిస్తారు. మరొక మార్గం ఏంటి, పాంప్లెట్స్ రూపంలో ముద్రించి ఇస్తూ ఉంటారు. మరొక మార్గం ఏంటి, ఇంటింటికి వెళ్ళి చెప్తూ ఉంటారు. ఇంకొకటి ఏంటి, ఇంకొకటి ఏంటంటే ముద్రణ ఏమంటారు దాన్ని. ఇంకొకటి ఏంటంటే చాలామంది ఒకళ్ళ ద్వారా ఒకరికి అంటే ఒకళ్ళ ద్వారా ఒకరికి తెలియజేస్తూ ఉంటారు. అంటే ఒక వార్త అనేది వ్యాప్తి చెందడానికి ప్రచురణ అనేది చాలా అవసరం. ప్రకటించడం, తెలియచేయటం అనేది చాలా అవసరం. కనుక ప్రియులరా, ఇప్పుడు మనం నేర్చుకుంటుంది సువార్త వ్యాప్తి. ఆ సువార్తను వ్యాప్తి చేయటంలో మనకి మార్గదర్శకంగా ఉన్న స్త్రీలు అంటే చాలామంది అనుకుంటారు, స్త్రీల వల్ల ఏమయ్యిద్దండి, ఇంట్లో ఉండటమే కదా, ఏమంటారు, పెళ్లి చేసుకొని పిల్లలను కానీ గృహ పరిపాలన జరిగించటమే కదా, స్త్రీల వల్ల ఏమయ్యిద్దని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ బైబిల్లో దేవుడు చెప్పిన బాధ్యతని, యేసుక్రీస్తు వారు అప్పగించిన సువార్తని వ్యాప్తి చేయటంలో, విస్తరింప చేయటంలో స్త్రీలు చాలా కీలకమైన పాత్ర పోషించారు. అంటే వాక్యం అనేది, సువార్త అనేది విస్తరింప చేయటంలో కానియొచ్చు, స్థిరపరచడంలో కానియొచ్చు, ప్రచారం చేయడంలో కానియొచ్చు, ప్రకటించడంలో కానియొచ్చు, ప్రతి దానిలో కూడా స్త్రీలు చాలా కీలకమైన పాత్ర, చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు. స్త్రీలుగా చాలామంది ఏమనుకుంటారంటే మా వల్ల అయ్యే పని ఏముందని అనుకుంటారు. కానీ బైబిల్లో చాలామంది స్త్రీలు మనకు నేర్పించే పాఠం ఏంటంటే, ఒక స్త్రీగా సువార్తని మనం కూడా వ్యాప్తి చేయగలము. ప్రతి ఒక్క స్త్రీ తనలో ఏదో ఒక నైపుణ్యత కలిగి ఉన్న స్త్రీయే అని బైబిల్లో చాలామంది స్త్రీలు మనకు చూపించారండి. చాలామంది స్త్రీలను కూడా దేవుడు మనకి బైబిల్లో చాలామందిని రాయించాడు. అటువంటి స్త్రీలలో ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్నది ఒక 2 స్త్రీల గురించి మాత్రం మీకు చెప్పి వాళ్ళ నుండి మనం ఏమి నేర్చుకోవాలి, ఆ స్త్రీల నుండి మనం ఏమి నేర్చుకోవాలి, నేర్చుకున్న మనం ఏమి చెయ్యాలి ఇంకా సువార్తను వ్యాప్తి చేయడానికి అనే విషయాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. మొట్టమొదటిగా ఒక స్త్రీ గురించి మనం చూద్దాము. యోహాను సువార్త 4వ అధ్యాయము 9వ వచనం చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 9వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 9వ వచనం. ఇక్కడ సమరయ స్త్రీ మనకి కనిపించింది. ఒక స్త్రీ. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా చదవండి, రెఫరెన్స్ తీసి చదవండి అక్కడ ఉన్న వాళ్ళు. యోహాను సువార్త 4వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదవండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 9వ వచనం. ఓకే. ఆ సమరయ స్త్రీ యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగ అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చెయ్యరు. ఇక్కడ మనకు ఒక స్త్రీ కనిపిస్తుంది. చాలండి, అక్కడ తాపండి. ఇక్కడ ఒక స్త్రీ ఎవరంటే సమరయ స్త్రీ. ఇక్కడ యేసుక్రీస్తు వారికి అలాగే సమరయ స్త్రీకి జరిగిన డిస్కషన్ గురించి యోహాను సువార్త 4వ అధ్యాయంలో రాయబడింది. అక్కడ ఏం జరిగిందంటే, మరి యేసుక్రీస్తు వారు సుకారాన్ని, సమరయలోని సుకారు అనే ఒక ప్రాంతానికి వెళ్తారు. సుకారు అనే ఒక ఊరికి వెళ్తారు. అలా ఊరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక బావి దగ్గర, అంటే దాహంగా ఉన్నప్పుడు ఒక బావి దగ్గర ఆగుతాడు. ఆగినప్పుడు అక్కడికి నీళ్లు చేదుకోవడానికి ఒక సమరయ స్త్రీ వచ్చిద్ది. నీళ్లు చేదుకోవడానికి వచ్చిన సమరయ స్త్రీని యేసుక్రీస్తు వారు నాకు దాహమునికిమ్మని అడుగుతాడు. అంటే యేసుక్రీస్తు వారు నాకు మంచినీళ్ళు ఇవ్వమని అక్కడున్న సమరయ స్త్రీని అడుగుతాడు. అడిగినప్పుడు ఆ సమరయ స్త్రీ ఏమనిందంటే 9వ వచనంలో అదే ఉంది. ఏముంది? యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగ అడుగుచున్నావు? యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అంటే ఇక్కడ మనకు అర్థమవ్వాల్సింది ఏంటంటే, యూదులకి సమరయులకి సాంగత్యం అనేది లేదు. అంటే ఎటువంటి స్నేహం అనేది లేదు. అంటే ఒక విషయంలో చెప్పాలంటే, యూదులకి సమరయులకి పడదు. వాళ్ళని వీళ్ళు పలకరించరు, వీళ్ళని వాళ్ళు పలకరించరు. అంటే యూదులకి సమరయులకి ఎటువంటి సంబంధం లేనప్పుడు యేసుక్రీస్తు వారు ఎవరంటే ఒక యూదుడు.
యేసుక్రీస్తు వారు ఎవరంటే ఒక యూదుడు అనమాట. ఆయన సమరయ స్త్రీని ఏమడిగాడు? దాహానికి ఇవ్వు, నాకు మంచినీళ్ళు అవుతుంది ఇవ్వమని అని అడిగాడు. అడిగితే ఆ స్త్రీ ఏమనింది? నువ్వు నన్ను అడగడం ఏంటి అని అడిగింది. అడిగినప్పుడు అయినా కూడా అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడంటే 10వ వచనంలో, అందుకు యేసు, చదవండి 10వ వచనం. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పెను. ఇక్కడ ఇంకా సంభాషణ జరుగుతుంది. సమరయ స్త్రీకి యేసుక్రీస్తు వారికి ఏం జరుగుతుంది? ఇంకా సంభాషణ జరుగుతుంది. అంటే ఏంటి? నీళ్ళు ఇమ్మని అడిగినందుకు ఆమె నన్నెందుకు అడిగావు అంటే యేసుక్రీస్తు వారు ఏం చెబుతున్నారు? నేను ఇచ్చే జీవజలాన్ని కనుక తాగితే ఇంకా ఎప్పుడు కూడా దాహం కొంటరు, తర్వాత నేను ఇచ్చే జీవజలాన్ని కనుక తాగితే మీకు ఎప్పుడు కూడా దప్పిక ఉండదని అక్కడ సమరయ స్త్రీకి యేసుక్రీస్తు వారు ఏం చేస్తారంటే బోధ చేస్తూ ఉంటాడు. అంటే సువార్త వాక్యాన్ని చెబుతూ ఉంటాడు. ఎటువంటి వాక్యాన్ని చెబుతాడంటే 4వ అధ్యాయము 24వ వచనం చూడండి. దేవుణ్ణి ఆరాధించే విధానాన్ని అక్కడ సమరయ స్త్రీకి తెలియచేస్తున్నాడు యేసుక్రీస్తు వారు. అక్కడ సమరయ స్త్రీకి ఏం తెలియచేస్తున్నాడంటే 24వ వచనం చూడండి. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. అక్కడ ఆగండి. ఇక్కడ యేసుక్రీస్తు వారు దేవుణ్ణి ఎలా ఆరాధించాలి అనే విషయాన్ని ఆ సమరయ స్త్రీకి తెలియచేస్తున్నాడు. ఏమని? దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు ఎలా ఆరాధించాలంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని ఆమెకు వాక్యాన్ని చెప్తున్నాడు. ఆమెకి ఏమని చెప్తున్నాడంటే సువార్తన చేస్తున్నాడు. అప్పుడు 25వ వచనంలో ఇదంతా విన్న ఆ స్త్రీ యేసుక్రీస్తు వారితో ఒక మాట అంటుంది. ఏమని? 4వ అధ్యాయము 25వ వచనం ఇప్పుడు చదవండి. ఆ స్త్రీ ఆయనతో క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చునని నేనెరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా యేసు నీతో మాటలాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పెను. ఇక్కడ ఆ స్త్రీ ఏం చెప్తుందంటే యేసుక్రీస్తు వారు దేవుణ్ణి ఆరాధించే విధానం, దేవుణ్ణి ఎలా మనం నమ్మాలి, మీరు ఎలా ఆ తండ్రిని ఆరాధించాలనే విధానాన్ని వాక్య రూపంలో చెప్పినప్పుడు ఆ స్త్రీ ఏమనిందంటే క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును. అంటే ఒక క్రీస్తు అనబడిన ఒక మెస్సయ్య ఉన్నాడు, ఆయన వస్తాడు, ఆయన వచ్చి ఏం చేస్తాడు? సమస్తమును నాకు తెలియజేయును అని చెప్పగా యేసుక్రీస్తు వారితోనే ఆమె ఏం చెప్తుందంటే క్రీస్తు అనబడిన మెస్సయ్య ఒక ఆయన వస్తాడు, ఆయన వచ్చి మాకంతా తెలియజేస్తాడు, మాకు సమస్తాన్ని చెబుతాడు అని యేసుక్రీస్తు వారితో చెప్తుంది. ఇక్కడ ప్రియులారా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఆ స్త్రీ మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును అని అంటుంది. అంటే ఆమెకి దేని మీద అవగాహన ఉంది? లేఖనముల మీద ఆమెకి అవగాహన ఉంది. సమరయ స్త్రీకి అవగాహన ఉంది. ఏమని? మెస్సయ్య అనే ఒక క్రీస్తు వస్తాడు, ఆయన సమస్తాన్ని మాకు తెలియజేస్తాడు, సమస్త సువార్తను మాకు తెలియజేస్తాడు అన్న అవగాహన ఆమెకుంది. అంటే లేఖనముల పైన ఒక పట్టు అనేది ఉంది. ఒక సమరయ స్త్రీకి పట్టు అనేది ఉండి ఆయనకి చెప్పింది. ఆయన చెప్పినప్పుడు 26వ వచనంలో యేసుక్రీస్తు వారు ఆమెతో చెప్తున్నాడు. ఏమని? యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పగా, అంటే వాళ్ళు ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నారో, అంటే ఒక మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారు, ఆ వచ్చిన మెస్సయ్య నేనే అని యేసుక్రీస్తు చెప్పినప్పుడు ఆ స్త్రీ ఏం చేసిందో చూడండి ఒకసారి. 4వ అధ్యాయము 28వ వచనం. అంటే యేసుక్రీస్తు వారు సమరయులందరూ కూడా మెస్సయ్య అనే క్రీస్తు వస్తాడు అని చాలామంది ఎదురు చూస్తూనే ఉన్నారు. అప్పుడున్న కాలంలో ప్రవక్తలందరి నోట దేవుడు పలికించాడు. ఏమని? మోషే లాంటి ప్రవక్త పుడతాడు అని పలికించాడు, మెస్సయ్య పుడతాడని పలికించాడు. అలా లేఖనాలన్నింటిలో కూడా ఏం రాయబడింది? క్రీస్తు వస్తాడు అని రాయబడింది. అంటే ఈవిడ నేను ఎరుగుదునని ఈ సమరయ స్త్రీ చెబుతుందంటే ఏంటి? ఈవిడికి లేఖనములపైన అవగాహన ఉంది. అంటే క్రీస్తు అనబడిన మెస్సయ్య వస్తాడు అన్న అవగాహన ఉంది. ఆ అవగాహన ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పారు. ఏమని? ఆ మెస్సయ్యని నేనే అని యేసుక్రీస్తు వారు చెప్పారు.
చెప్పినప్పుడు ఆమె వెంటనే చేసిన పని ఏంటో ఒకసారి మనం చూస్తే 4వ అధ్యాయము 28వ వచనం చూడండి. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. చాలండి. యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే నేనే ఆ మెస్సయ్యని, ఆ రాబోయే క్రీస్తుని నేనే అని ఎప్పుడైతే ఆ స్త్రీకి చెప్పాడో, ఆ స్త్రీ వెంటనే ఏం చేసింది? తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళింది. అంటే పరిగెత్తుకొని వెళ్ళిపోయింది ఊరిలోకి. పరిగెత్తుకొని వెళ్ళిపోయి ఊరు మొత్తానికి ఏం చెప్పింది? ఈ మెస్సయ్య వచ్చాడు, యేసుక్రీస్తు, మనం ఎదురు చూస్తున్న ఆ మెస్సయ్య వచ్చాడు, ఆ క్రీస్తు ఈయన కాడా అని వెళ్ళి ఏం చేసింది? యేసుక్రీస్తే వచ్చిన మెస్సయ్యే యేసుక్రీస్తు అనే వార్తని ఆ ఊరి మొత్తానికి వ్యాప్తి చేసింది, అంటే ప్రచారం చేసింది. అప్పుడున్న సమరయ స్త్రీ ఏం చేసింది? యేసుక్రీస్తు వారిని గురించిన వార్త ఆమెకు తెలియంగానే ఆ వార్తను ఏం చేసింది? వ్యాప్తి చేసింది. అంటే సువార్తను వ్యాప్తి చేసింది. యేసుక్రీస్తు వారి గురించి చెప్పటమే సువార్త. యేసుక్రీస్తు వారు ఏ విషయాలైతే ఆవిడకి చెప్పారో, ఏ సువార్త అయితే ఆవిడికి చేశారో, ఆ సమరయ స్త్రీ ఆ ఊరిలోనికి వెళ్ళి ఏం చేసింది? యేసుక్రీస్తు వారు ఏ మాటలైతే ఆమెతో చెప్పాడో, మనం ఎదురు చూస్తున్న క్రీస్తు ఈయన కాడా అని ఒక ఊరికే మెస్సయ్యను గురించిన వార్తని ప్రకటించింది ఆ స్త్రీ. ఒక సమరయ స్త్రీ ఒక వార్తని వ్యాప్తి చేసింది, సువార్తను ఒక ఊరు మొత్తానికి వ్యాప్తి చేసింది. కానీ ప్రియులారా, ఇప్పుడున్న స్త్రీలు చూడండి, ఎటువంటి వార్తలు వ్యాప్తి చేస్తారు? ఎటువంటి వార్తల్ని త్వరగా ఊరిలోకి తీసుకెళ్తారంటే, చాలామంది ఏం చేస్తారు? ఇప్పుడు పండగలే కదా, ఆవిడ ఒక స్త్రీ పలానా షాప్కి వెళ్ళి ఒక చీర కొనుక్కుంది అనుకుందాము. అక్కడ పలానా చోట ఒక చీర కొంటే ఒక చీర ఫ్రీ అని ఆమె తెలిసిందనుకో, వెంటనే ఆ వార్తని ఆమెకి, ఆమె బంధువులకి, ఊరిలో మొత్తానికి, ఇంకా ఎక్కడ ఉన్న వాళ్ళకి ఫోన్లు చేసి మరీ చెప్పిద్దాము. అంతే కదా. స్త్రీలు ఎలా ఉంటారంటే, ఒక విషయం తెలియగానే ఏం చేస్తారు? వెంటనే అందరికీ తెలియజేస్తారు. నోట్లో ఉన్న స్త్రీలకున్న బలహీనత ఏంటంటే, నోట్లో మాట దాగదు అంటారు. నిజమే, నోట్లో మాట దాగదు. కానీ ఏ విషయాలైతే దాచుకోవాలో అటువంటివి దాచుకోరు. ఏ విషయాలైతే చెప్పకూడదు అవి చెప్తారు. ఏ విషయాలైతే చెప్పాలి అంటారో అవి చెప్పరు. అంతే కదా. ఇప్పుడు పండగల సీజన్ కాబట్టి చాలామంది ఎక్కడో పలానా చోట చీరలు ఆఫర్ పెట్టారంట, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఇస్తున్నారంట అని తెలియడం ఆలస్యం. స్త్రీలందరూ ఏం చేస్తారు? కట్టకట్టుకొని ఒక షాపుకు బయలుదేరతారు. ఆ షాపుకి వెళ్ళి ఒకటి కొంటే ఒకటి ఉచితం అన్న వార్తని ఊరు మొత్తానికి తెలియజేస్తారు ఇప్పుడున్న స్త్రీలు. కానీ ప్రియులారా, ఒక సమరయ స్త్రీ ఏం చేసిందంటే, తనకు తెలిసిన వార్తని, తనకు తెలిసిన సువార్తని వ్యాప్తి చేసింది. తనకు తెలిసిన సమాచారాన్ని వెంటనే ఊరు మొత్తానికి తెలియజేసింది. ఊరు మొత్తానికంటే సమరయుల మొత్తానికి తెలియజేసింది సువార్తని. సమరయుల మొత్తానికి తెలియజేసి సమరయులకి మొట్టమొదటిగా సువార్తని తీసుకెళ్ళింది ఎవరంటే ఒక సమరయ స్త్రీ, ఒక ఆడది. అంటే సమరయులకి మొట్టమొదటిగా క్రీస్తే మెస్సయ్య అని తెలియజేసింది ఎవరంటే, మూలం ఎవరంటే ఒక స్త్రీ. అంటే స్త్రీలు ఏమి చెయ్యలేరు, లేకపోతే స్త్రీలు సువార్త వ్యాప్తి చేయటంలో వాళ్ళకేమి రాదు అనుకోవడానికి లేదు. బైబిల్లో ఎంతోమంది స్త్రీలు మనకు మార్గదర్శకంగా ఉన్నారు. ఒక సువార్తను వ్యాప్తి చేయడానికి కూడా కానియచ్చు, తర్వాత ఒక వాక్యాన్ని స్థిరపరచడంలో కానియచ్చు. ఎంతోమంది స్త్రీలను దేవుడు మనకు బైబిల్లో రాయించాడు. నిజానికి యూదులకి సమరయులకి సాంగత్యం లేదు, అంటే ఎటువంటి స్నేహం లేదు. కానీ వచ్చిన క్రీస్తే మెస్సయ్య అని మొట్టమొదటిగా తెలుసుకుంది ఎవరంటే సమరయులే. యూదులు కూడా యేసుక్రీస్తుని మెస్సయ్యగా అంగీకరించలేదు. నిజానికి తన స్వకీయులు యేసుక్రీస్తుని అంగీకరించలేదు. తన స్వకీయులంటే ఎవరు? యూదులు. యేసుక్రీస్తు వారు యొక్క స్వకీయులంటే ఎవరు? యూదులు. ఆ యూదులు యేసుక్రీస్తుని మెస్సయ్యగా అంగీకరించలేదు, కానీ సమరయులు అంగీకరించారు. అంటరాని వాళ్ళు, అంటే అప్పుడున్న యూదులు సమరయులను ఎలా చూసేవాళ్ళు అంటే అంటరాని వాళ్ళుగా చూసేవాళ్ళు. ఒక అంటరానితనంగా యూదులు సమరయులను చూసినప్పుడు అంటరాని వాళ్ళకి మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారిని గురించిన సువార్త ప్రచారాన్ని వ్యాప్తి చేసింది. సమరయులకు మొట్టమొదటిగా సువార్తని తెలియజేసింది ఎవరంటే ఒక స్త్రీయే అండి తెలియజేసింది, ఒక సమరయ స్త్రీ. ఆ ఒక ఊరికే సువార్తను తెలియజేసింది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి ఒకసారి. 4వ అధ్యాయము 41వ వచనం చూడండి, 39వ వచనం చూడండి.
4వ అధ్యాయం 39వ వచనం. నేను చేసినవన్నీ నాతో చెప్పెనని సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలోని అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఒక్క స్త్రీ యొక్క మాటను బట్టి, ఆమె ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఒక ఊరే ఏం చేసింది? ఆయన యందు విశ్వాసం ఉంచారు. ఆయన ఏందంటే యేసుక్రీస్తు వారి యందు, యేసుక్రీస్తు వారి యొక్క బోధ యందు, యేసుక్రీస్తు వారి యొక్క సువార్త యందు విశ్వాసం ఉంచారు. ఎవరి మాటను బట్టే, ఎవరిచ్చిన సాక్ష్యాన్ని బట్టి అంటే సమరయ స్త్రీ యొక్క సాక్ష్యాన్ని బట్టి. ఒక స్త్రీ యొక్క సాక్ష్యాన్ని బట్టి ఒక ఊరే మారిందండి. ఒక ఊరికే సువార్త చేసింది ఎవరంటే మొట్టమొదటిగా స్త్రీ, ఒక సమరయ స్త్రీ. అంటే స్త్రీ ఎంత ముందంటే, అంటే స్త్రీకి ఏదైనా సాధ్యమేనా అంటే ఖచ్చితంగా సాధ్యమే. సువార్తను వ్యాప్తి చేయటం సాధ్యమే, తర్వాత సువార్తను ప్రచారణ చేయటం సాధ్యమే. ఏ పనైనా చెయ్యాలి అనుకుంటే మొట్టమొదటిగా ఒక పని చెయ్యాలి అని తను అనుకున్నప్పుడు చేయగలిగిన సామర్థ్యత కలిగింది ఎవరంటే ఒక స్త్రీ. లోకంలో చాలామంది అంటూ ఉంటారు ఏమని, ఒక ఆడది తలుచుకుంటే రాజ్యాలే కూలిపోతాయి అంటారు. నిజమే, ఒక ఆడది తలుచుకుంటే రాజ్యాలే కూలిపోతాయి. కానీ ఒక ఆడది తలుచుకుంటే సువార్తని ఒక ఊరే నమ్మగలిగేలా చేసింది ఒక స్త్రీ. ఒక ఊరు మొత్తం, ఒక జాతి మొత్తం, సమరయులు మొత్తం కూడా ఆమె ఇచ్చిన మాటను బట్టి యేసుక్రీస్తు వారి యొక్క మాటల మీద విశ్వాసం ఉంచి తమ ఆత్మలను రక్షించుకున్నారు. ఆ తర్వాత ఒకసారి 4వ అధ్యాయము 41వ వచనం చూడండి. 4వ అధ్యాయము 41వ వచనం. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేమే విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనిరి. ఒక లోకరక్షకుడని సమరయులు యేసుక్రీస్తు వారిని అంగీకరించగలిగారు అంటే మొట్టమొదటగా అక్కడ ప్రథమ స్థానంలో ఎవరు నిలిచారంటే ఒక సమరయ స్త్రీ. ప్రియులారా, ఒక సమరయ స్త్రీ. వాళ్ళు ఏమన్నారు? ఇక మీదట అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, అంటే ఆ సువార్తను తెచ్చింది, ఆ వార్తను ఊరు మొత్తం వ్యాప్తి చేసింది ఎవరు? ఆ సమరయ స్త్రీ. ఆ సమరయ స్త్రీని చూసి అక్కడున్న వాళ్ళందరూ ఏమంటున్నారంటే, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక, అంటే నువ్వు మాకు చెప్పావు ఆయన క్రీస్తని, ఆయన రాబోయే మెస్సయ్య అని మనం ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నామో ఈయన నువ్వు చెప్పావు, మేము నమ్మావు. నమ్మిన మేము ఇప్పుడు ఇక నుండి నీ మాట బట్టి కాక ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామండ్రి. అంటే మొట్టమొదటిగా అక్కడున్న ఊరి వాళ్ళు ఏం చేశారంటే ఆ స్త్రీ యొక్క మాటను విన్నారు. విన్న తర్వాత ఆమె మాటను బట్టి యేసుక్రీస్తు వారి యొక్క బోధను విన్నారు. యేసుక్రీస్తు వారి యొక్క బోధను విని ఏమించారు? నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచి నిజముగా లోకరక్షకుడని ఆయనని అంగీకరించారు. సమరయ స్త్రీలు చూసారా ప్రియులరా? యూదులైతే అంటరాని వారు అనే సమరయుల్ని చూశారో ఆ సమరయులకే మొట్టమొదటిగా సువార్త వెళ్ళబడింది ఒక స్త్రీ ద్వారా. అంటే స్త్రీ తలుచుకుంటే సువార్తను వ్యాప్తి చేయటంలో మొట్టమొదటి మెట్టుగా ఉండగలదు. మనకి నిదర్శనం ఎవరంటే ఇక్కడున్న సమరయ స్త్రీరే. చాలా వార్తలు వ్యాప్తి చేస్తూనే ఉంటారు. చాలామంది ఏమంటారు, చాలా వార్తలు ప్రచారం చేస్తూనే ఉంటారు. ఆ ఇంటి నుండి ఇంటి నాటికి ఒక ఇంటిలో జరిగిన వార్తని, ఒక ఇంటిలో జరిగిన సంఘటనని 10 ఇళ్ళకి తెలియజేసేది కూడా ఎవరు? స్త్రీలే. ఒక 10 మంది కూర్చున్నారనుకో, ఏం మాట్లాడుకుంటారు? ఆ ఇంట్లో ఇట్లా, ఈ ఇంట్లో ఇట్లా, వాళ్ళు ఇట్లా, వీళ్ళు ఇట్లా. కానీ ఒక సమరయ స్త్రీ ఆమెకి తెలిసిన వార్తను ఏం చేసింది? ఎదురింటి వాళ్ళ ఇంట్లో జరిగిన గొడవల గురించి వ్యాప్తి చేయలేదు, పక్కింట్లో జరిగిన వార్తల గురించి వ్యాప్తి చేయలేదు, సువార్తను వ్యాప్తి చేసింది ఒక స్త్రీ. సమరయ స్త్రీ మనకి ఎలా మార్గదర్శకం అంటే ప్రియులారా, మనకు తెలిసిన సువార్తని మనకు తెలియని వారికి వ్యాప్తి చేయటంలో మనకు మార్గదర్శకం. మనకు ఉన్న ఒక మాదిరి. ఎలా మాదిరి అంటే తనకు తెలియగలిగిన ఒక వార్తని వెంటనే ఒక ఊరు మొత్తానికి తెలియజేయగలిగి ప్రథమమైన మెట్టుగా నిలబడింది. అంటే నేడున్న స్త్రీలకు కూడా ఎంతో ఆదర్శం ఆ సమరయ స్త్రీ. మనము కూడా చాలా విషయాలు నేర్చుకుంటూ ఉంటాము.
మనం కూడా చాలా విషయాలు నేర్చుకుంటూ ఉంటాం కదండి. ఇప్పటికీ మన ఒక క్రైస్తవునిగా బాప్తిజం పొందిన తర్వాత దగ్గర నుండి ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటూ ఉంటాము. ఎంతో వాక్యం మనం నేర్చుకుంటూ ఉంటాము. కొత్త కొత్త విషయాలు మనం నేర్చుకుంటూ ఉంటాము. మరి తెలుసుకున్న వాక్యాన్ని ప్రచారం చేస్తున్నామా? ఆ తెలుసుకున్న సువార్తను మనం మన పక్కింటి వాళ్ళకైనా తెలియజేయగలుగుతున్నామా? మనకు తెలియని వాళ్ళకి మనం దాన్ని అందించగలుగుతున్నామా? ఒక సమరయ స్త్రీ సువార్తను వ్యాప్తి చేసింది. మరి మనం ఎటువంటి వార్తలు వ్యాప్తి చేయగలుగుతున్నాం ప్రియులారా? మనం ఎటువంటి వార్తలు వ్యాప్తి చేయగలుగుతున్నాం? సువార్తను వ్యాప్తి చేయగలుగుతున్నామా? దేవుడు మన మీద పెట్టిన, యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతూ క్రైస్తవుల మీద పెట్టిన బాధ్యత మనం చేయగలుగుతున్నామా? సువార్త వ్యాప్తి చేయడంలో ఒక సమరయ స్త్రీ మనకు ఒక మాదిరి. ఒక వార్త తెలియగానే ఒక ఊరికే తెలియజేసింది. ఎక్కడో ఉన్న ఆఫర్ల గురించో, ఎక్కడో ఉన్న చీరల గురించో ఆవిడ ప్రచారం చేయలేదు. సువార్త గురించి ప్రచారం చేసింది. సువార్తనే వ్యాప్తి చేసింది ఒక సమరయ స్త్రీ. ఇక తర్వాత మరొక స్త్రీ గురించి మనం నేర్చుకుందాము. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 13వ వచనం చూడండి. సువార్త వ్యాప్తి చేయటంలో ఒక సమరయ స్త్రీ మనకి మాదిరి. ఆ తర్వాత మరొక స్త్రీ మనకి మాదిరి ఎవరంటే, ఒకసారి అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 13వ వచనం చూడండి. 13వ వచనం నుండి అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 13వ వచనం నుండి. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. ఇక్కడ ఏంటంటే పౌలు గారు పౌలు గారు అక్కడికి వచ్చిన స్త్రీలతోటి మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు 14వ వచనం చూడండి. అక్కడ ఉన్న స్త్రీలతో పౌలు గారు మాట్లాడుతున్నాడు. 14వ వచనం చదవండి. అప్పుడు లూదియాయను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదా రంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరిచెను. గనుక పౌలు చెప్పిన మాటలయందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటివారును బాప్తిస్మము పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గల దానినని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మును బలవంతము చేశాను. ఇక్కడ మనకు కనిపిస్తున్న మరొక స్త్రీ ఎవరంటే లుదియా. 14వ వచనంలో అప్పుడు లుదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. అంటే పౌలు గారు అక్కడికి వచ్చిన స్త్రీలతోటి ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నప్పుడు లుదియా అక్కడ నిజానికి వాక్యం కోసం వచ్చిన స్త్రీ కాదు. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థలాలు. తుయతైర అంటే ఏంటి? అదొక వేరొక పట్టణం. అక్కడ పౌలు గారు వాళ్ళు ఉన్న ప్రదేశం వేరు, ఈమె యొక్క సొంత ప్రదేశం వేరు. ఆమె అక్కడికి ఎందుకు వచ్చింది అంటే ఊదారంగు పొడిని అమ్ముకోవడానికి వచ్చింది. అంటే ఒక వ్యాపారం నిమిత్తం, ఏదో ఒక ఊదారంగు పొడిని అమ్ముకోవడం నిమిత్తం అక్కడికి వచ్చింది. అక్కడికి వచ్చి ఏం చేసిందంటే ఆమె పౌలు గారు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఒక లుదియా ఏం చేసిందంటే పౌలు గారు అక్కడ ఉన్న స్త్రీలతో మాట్లాడుతుంటే ఏం చేసింది? లక్ష్యం ఉంచింది. ఏం చెబుతున్నాడు పౌలు గారు అని. ఎక్కడైనా ఒక ఊరు నుండి ఇంకో ఊరికి అమ్ముకోవడానికి వెళితే ఎవరైనా ఏం చేస్తారండి? వచ్చిన పని ఏందో చూసుకుంటారు. అవునా? మనం చూస్తూ ఉంటాంగా. మనం కూడా కొన్ని మీటింగులు పెడతా ఉంటాము, సువార్త సభలకు వెళ్తూ ఉంటాము. అలా సువార్త సభలకు వెళ్ళినప్పుడు అక్కడ అమ్ముకోవడానికి చాలామంది వస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకు వచ్చిన వ్యాపారాన్ని చూసుకోవడమే సరిపోయిద్ది. వాళ్ళకు వచ్చిన వ్యాపారాన్ని సాగించుకోవడమే సరిపోయింది. అంతేగాని అక్కడ ఏం చెప్పబడుతుంది, ఏం వింటున్నాను ఆలోచించరు. కానీ లుదియా అలా కాదు. ఆమె అమ్ముకోవడానికి తన జీవన నిమిత్తం అమ్ముకోవడానికి వచ్చిన ఆమె ఏం చేసిందంటే పౌలు గారి యొక్క మాటల మీద లక్ష్యం ఉంచింది. పౌలు గారు ఏం చెబుతున్నారు అని లక్ష్యం ఉంచడం వల్ల దేవుడు ఏం చేశాడంటే ప్రభువు ఆమె హృదయము తెరిచెను. అంటే ఆమె ఎప్పుడైతే పౌలు గారి యొక్క మాటల మీద లక్ష్యం ఉంచిందో అప్పుడు ప్రభు ఏం చేశాడంటే ఆమె యొక్క హృదయాన్ని
తెరిచాడు. ప్రభు యొక్క హృదయాన్ని తెరవంగానే ఆమె ఏం చేసింది? ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తీసం పొందారు. ఒక లుదియా సువార్త వినగానే ఆమె హృదయం తెరుచుకోవడమే కాకుండా, ఆమె మనోనేత్రాలు తెరుచుకోవడమే కాకుండా తన ఇంటి వారిని కూడా రక్షించుకోగలిగింది. ఆమెయు ఆమె ఇంటి వారు ఏం చేశారు? వెంటనే బాప్తీసం పొందారు. బాప్తీసం పొందటం అంటే, ఒక మనిషి బాప్తీసం పొందాలంటే ఎలా పొందుతాడండి? మారు మనసు పొందితేనే. ఒక మనిషి బాప్తీసం తీసుకోవాలంటే మారు మనసు పొందాలి, క్రీస్తే నిజమైన రక్షకుడని అంగీకరించాలి. ఇప్పుడు ఈ లుదియా ఏం చేసింది? యేసే నిజమైన రక్షకుడని అంగీకరించి బాప్తీసం పొందింది. ఆమె ఒక్కతే కాకుండా తన ఇంటి వారి మొత్తానికి కూడా బాప్తీసం ఇప్పించగలిగింది. అంటే ఆ స్త్రీ ఎంత సమర్థురాలో ఆలోచించండి. ఒక్క స్త్రీ యొక్క మాటను బట్టి ఆమె ఇంటి వారు మొత్తం ఆమె మాటకి తల ఉంచారు అంటే ఆమెకున్న సామర్థ్యత ఎంత, ఆమె యొక్క మాట విలువ ఎంత, ఆమెకున్న భక్తి ఎంత. అక్కడ ఆమె గురించి ఒక మాట రాయబడింది. ఏమని? దైవభక్తి కలిగిన స్త్రీ. దైవభక్తి కలిగిన స్త్రీ కాబట్టే ఆమె వ్యాపార లాభం చూసుకోలేదు. వ్యాపార లాభం చూసుకోకుండా, నిజానికి వెళ్ళింది వ్యాపారం కోసమే, కానీ ఆ లాభం చూసుకోకుండా దానికంటే మరి ముఖ్యమైనది తన ఆత్మను రక్షించుకోగలిగింది. తన ఇంటి వారి యొక్క ఆత్మను కూడా రక్షించుకోగలిగింది ఒక లుదియా. ప్రియులారా, తుయతైరా పట్టణస్థురాలు ఆమె. మనకి ప్రకటన గ్రంథంలో ఒకసారి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము చూడండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చూడండి. తుయతైరాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. తుయతైరా అంటే ఏంటి? ఇక్కడ ప్రకటన గ్రంథంలో మనకి 7 సంఘాలు కనిపిస్తాయి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం నుండి 2వ అధ్యాయం నుండి 2వ అధ్యాయం 3వ అధ్యాయం, ఈ 2 అధ్యాయాలు దేని గురించి రాయబడిందంటే 7 సంఘాల గురించి రాయబడి ఉంటుంది. ఈ 7 సంఘాల్లో ఈ తుయతైరా అనేది ఎన్నో సంఘం అంటే 4వ సంఘం. ఈ తుయతైరా అనేది 4వ సంఘం అనమాట. అంటే 4వ సంఘం అయినప్పుడు, తుయతైరా 4వ సంఘం అయినప్పుడు ఈ లుదియా ఏ పట్టణస్థురాలని ఇక్కడ మనకు రాయబడింది? అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 14వ వచనంలో తుయతైరా పట్టణస్థురాలు అంటే ప్రకటన గ్రంథంలో రాయబడిన తుయతైరా అయిన 4వ సంఘం అక్కడ నిలబడటానికి మొట్టమొదటి కారణం ఎవరంటే లుదియా. ఎక్కడో తుయతైరా పట్టణస్థురాలు అక్కడి నుండి ఎక్కడికి వచ్చింది? ఇక్కడికి వచ్చింది, మాసిదోనియాకి వచ్చింది. మాసిదోనియాకి వచ్చి అంటే ఒక పట్టణాన్ని దాటి వచ్చి అక్కడి నుండి ఇక్కడికి వచ్చి వాక్యం విని, సువార్త విని తను రక్షణ పొంది తన ఇంటి వారిని రక్షణ పొందింపజేసింది. ఆ తర్వాత ఏం చేసిందంటే ఒక సంఘం అక్కడ నిలబడేలాగా చేయగలిగింది. ఒక లుదియా, ఒక స్త్రీ ఒక సంఘాన్ని అక్కడ స్థిరపరచగలిగిందంటే ప్రత్యక్షంగా కానియచ్చు, పరోక్షంగా కానియచ్చు. అక్కడ మెయిన్ ఒక పిల్లర్ ఎవరు, ఒక పునాది ఎవరంటే మనకి లుదియా. అక్కడ యోహాను గారు రాసిన 7 సంఘాల్లో తుయతైరా అనేది ఎన్నో సంఘం అంటే 4వ సంఘం. ఆ 4వ సంఘం అక్కడ నిలబడటానికి ముఖ్య కారణం ఎవరంటే లుదియా. ఈ లుదియా ఎక్కడ వాక్యం వినింది? తుయతైరాలో వాక్యం వినలేదు, ఎక్కడో మాసిదోనియాకు వచ్చి వినింది. విని సువార్త విని తన దేశానికి వెళ్ళి అంటే తన పట్టణానికి వెళ్ళి ఆ సువార్తను ఏం చేసింది? వ్యాప్తి చేసి అక్కడ ఒక సంఘం నిలబడేలా చేసింది ఒక స్త్రీ. పిల్లలారా, ఒక స్త్రీ ఒక వార్త తెలియజేయగలనే, ఒక సమర స్త్రీ ఒక వార్త తెలియగలనే ఏం చేసింది? ఒక ఊరికే రక్షణ తెచ్చింది. ఇప్పుడు ఈ లుదియా ఏం చేసింది? తను రక్షింపబడింది, తన ఇంటి వారిని రక్షించుకుంది. అలాగే అక్కడ ఒక సంఘం అనేది స్థిరపడటానికి కూడా తోడ్పడింది ఒక స్త్రీ. అంటే మనకి ఎలా మార్గదర్శకం లుదియా అంటే ప్రభువు ఆమె హృదయమును తెరిచెను. అంటే మొట్టమొదటిగా ఎవరైనా మారు మనసు పొందాలి అంటే వాళ్ళకి సువార్త తెలియజేయాలి. ఆ సువార్త ఎలా తెలియజేయాలి అంటే ఒక స్త్రీగా మనం ఏం చేయగలం అంటే మన మనసును మొత్తం వాక్యం మీద ఏకదృష్టితోటి పెట్టుకోవాలి. చాలామంది స్త్రీలు ఏం చేస్తూ ఉంటారు? వాక్యం వింటానే ఉంటారు, అంటే ఇక్కడ కూర్చొని వాక్యం వింటానే ఉంటారు, కానీ తమ మనసు మాత్రం ఎక్కడో పెడతారు. చాలామంది చర్చిలకు వచ్చి అంటే క్రైస్తవులైన వాళ్ళందరూ కూడా అలానే ఉంటారు. ఎలా ఉంటారంటే వస్తారు, కూర్చుంటారు, కానీ తమ మనసు మాత్రం ఎక్కడో పెడతారు. వాక్యం నీలోకి వెళ్ళాలి, వాక్యం నీలో ఫలించాలంటే ఏం చేయాలి? ముందు నీ హృదయాన్ని నువ్వు వాక్యం దగ్గరికి తీసుకురావాలి.
ముందు నువ్వు హృదయాన్ని నువ్వు వాక్యం మీద నిలకడగా ఉంచాలి. నిలకడగా ఉంచితే అప్పుడు ప్రభువు నీ హృదయాన్ని తెరుస్తాడు. అప్పుడు నీ హృదయాన్ని తెరిచి ఏం చేస్తాడు? నీ ద్వారా నువ్వు రక్షణ పొందుతావు, నీ ద్వారా నీ కుటుంబం కూడా రక్షణ పొందగలిగిద్ది. ముందు నీ కుటుంబం రక్షణ పొందాలి అంటే ఒక స్త్రీగా నువ్వు చేయాల్సింది ఏంటంటే, నా ఇంటి వారు ఇంకా రక్షణ పొందలేదు అని బాధపడటం కంటే కూడా ముందు నీ హృదయాన్ని నువ్వు దేవుని దగ్గర నిలకడగా ఉంచుకున్నావా లేవా అనే విషయాన్ని ఆలోచించుకోవాలి ప్రియులారా. ఒక సమరయ స్త్రీ ఊర్లో సువార్త వ్యాప్తి చేయడానికి మనకు మార్గదర్శకం. ఒక లుదియ మనకు ఎలా మార్గదర్శకం అంటే, ఒక సంఘాన్ని స్థాపించడానికి. ఒక స్త్రీ తలుచుకుంటే ఒక సంఘాన్ని కూడా ఒక పట్టణంలో స్థాపించగలదా అంటే గలదు, స్థాపించగలదు. అంత సామర్థ్యత ఉందా అంటే ఉంది. ఎలా ఉంది? మనకు ఉన్న ముందున్న ఎవరు మాదిరి ఎవరు? ఒక లుదియా చేయగలిగింది. ఒక లుదియానే చేయగలిగినప్పుడు ప్రియులారా, ఇప్పుడున్న మనం చెయ్యలేమా? ఒక సంఘాన్ని మనం స్థాపించలేమా? సువార్తను మనం ప్రకటించలేమా? సువార్తను మనం వ్యాప్తి చేయలేమా? సువార్తను వ్యాప్తి చేయటానికి, సువార్తను ప్రకటించడానికి బైబిల్లో ఎంతమంది స్త్రీలు మనకు మార్గదర్శకంగా ఉన్నారు. వాళ్ళల్లో మనము ఈ లుదియాని తీసుకోవచ్చు, ఈ సమరయ స్త్రీని తీసుకోవచ్చు. అలాగే యేసుక్రీస్తు వారు చనిపోయి మరణించి సమాధి చేయబడిన తరువాత తిరిగి లేచిన తర్వాత మొట్టమొదటిగా కనిపించింది ఎవరికి? ఒక స్త్రీకే. ఆవిడ ఎవరు? మరియ, మగ్దలేని మరియ. అంటే మొట్టమొదటిగా సువార్త కూడా ఎవరికి తెలియజేయబడింది? యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై లేచాడు అన్న విషయం ఎవరికి తెలియజేయబడిందంటే ఒక స్త్రీ, మగ్దలేని మరియకి. అంటే స్త్రీకి అంత సామర్థ్యత ఉందా అంటే నిజంగానే ఉంది. ఆ మరియ వార్త తెలియగానే వెళ్ళి ఏం చేసింది? శిష్యులకు తెలియజేసేసింది. ఆ మగ్దలేని మరియ యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై లేచాడని ఆమెకు తెలియగానే ఆమె ఏం చేసింది? పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడున్న శిష్యులందరికీ కూడా ఏం చేసింది? ప్రకటించింది, ప్రచారం చేసేసింది, వ్యాప్తి చేసింది. యేసుక్రీస్తు వారు లేచాడు, పునరుద్ధానుడై లేచాడు, ఆయన మరణించి సమాధి చేయబడి లేచాడు అన్న వార్త ఆ మరియకు తెలియగానే ఆమె ఏం చేసింది? ఆ వార్త మొత్తాన్ని వ్యాప్తి చేసింది. ఆ వార్త మొత్తాన్ని ఏం చేసింది? ఆ వార్త మొత్తాన్ని అక్కడున్న శిష్యులకు కానియచ్చు 12 మందికి ప్రచారం చేసేసింది, విస్తరింపజేసింది ఆ వార్తని. ఒక స్త్రీ అంటే ఆమె ఒక స్త్రీకి యేసుక్రీస్తు వారు తను లేచాడని తెలియపరుచుకున్నాడంటే ఒక వార్త తెలియంగానే ఒక స్త్రీకి తెలియంగానే వెంటనే దాన్ని ప్రచారం చేయగలిగిన సామర్థ్యత ఎవరికి ఉందంటే ఒక స్త్రీకి ఉంది. అందుకే యేసుక్రీస్తు వారు మొట్టమొదటిగా లేవగానే ఎవరికి కనిపించాడు? మగ్దలేని మరియకే కనిపించాడు. ఆ మరియ ఏం చేసింది? ఆ వార్తని వెంటనే ప్రచారం చేసేసింది. ఒక సమరయ స్త్రీ కూడా ఏం చేసింది? రాబోయే మెస్సయ్య ఈయనే, వచ్చిన క్రీస్తే ఈ మెస్సయ్య అనే విషయం ఆమెకి తెలియగానే ఏం చేసిందామా? అక్కడున్న ఊరు మొత్తానికి కూడా ప్రచారం చేసేసింది. తర్వాత లుదియా ఏం చేసింది? సువార్త తెలియగానే వెంటనే తను రక్షింపబడింది, తన ఇంటి వారిని రక్షించుకుంది. అలాగే అక్కడ ఉన్న చాలామందికి కూడా ఆ సువార్తని తెలియజేయటానికి ఒక నిలవైన స్థావరం అంటే ఒక సంఘాన్ని అక్కడ నిలబెట్టగలిగింది ఒక స్త్రీ. అంటే స్త్రీలు దేనికైనా సమర్థులే. దేనికి సువార్తను వ్యాప్తి చేయటంలో వాళ్ళు కూడా కీలక పాత్ర పోషించారు అని మనం బైబిల్ నుండి తెలుసుకోవాలి ప్రియులారా. ఒకసారి కీర్తనల గ్రంథము 68వ అధ్యాయం 11వ వచనం చూడండి. కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 11వ వచనం. కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 11వ వచనం. ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు. దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. ప్రకటించే స్త్రీలు ఎలా ఉన్నారంట? గొప్ప సైన్యముగా ఉన్నారంట. గొప్ప సైన్యముగా అంటే సువార్తను ప్రకటించే స్త్రీలు ఒక సైన్యంగా ఉంటారు. అలాగే సైన్యాన్ని కూడా తయారు చేయగలరు. ఒక లుదియా ఒక సైన్యాన్ని తయారు చేసింది. తుయతైరాలో ఒక సంఘాన్ని పెట్టి, ఒక సమరయ స్త్రీ ఒక సైన్యాన్ని తయారు చేసింది. ఊరునే ఒక సైన్యంగా తయారు చేసింది. ఒక మగ్దలేని మరియ యేసుక్రీస్తు వారి యొక్క సువార్త వ్యాప్తి, యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానాన్ని మొట్టమొదటిగా ప్రకటించి శిష్యులందరికీ ప్రచారం చేసింది. అంటే స్త్రీలు ఒక సైన్యంగా ఉంటారు. అలాగే సైన్యాలను కూడా తెలియజేయగలరు. అంటే స్త్రీలు ఒక ఇంటికే పరిమితం అవుతారు అని అనుకుంటే పొరపాటు. కేవలం వాళ్ళు ఇంట్లో ఉంటారు, ఒక ఇంటికే పరిమితం అయిపోతూ ఉంటారు. వాళ్ళు ప్రచారం చేయటానికి భయపడుతూ ఉంటారు. మా వల్ల ఏమైద్దని స్త్రీలు కూడా అనుకోవచ్చు. ఇంట్లో ఉండేవాళ్ళం అండి, మా వల్ల ఏమయ్యిద్దండి,
మేము ఎలా బయటికి వెళ్ళగలమని ఇప్పుడున్న వాళ్ళు మనమైనా అనుకోవచ్చు. కానీ ప్రియులారా, స్త్రీకి దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత ఏంటంటే ఒక గొప్ప సైన్యముగా ఉన్నారు. ఒక సైన్యం తలుచుకుంటే ఏదన్నా చేయగలదు. ఒకళ్ళ వల్ల కానిది ఒక సైన్యం వల్ల అయ్యిద్ది. నా వల్ల అవ్వలేదు, కానీ నాతో పాటు ఒక నలుగురు తోడైతే నలుగురు వల్ల కానిది ఏమయ్యిద్ది చెప్పండి ప్రియులారా? ఖచ్చితంగా అయ్యిద్ది. గొప్ప సైన్యంగా ఉన్నారు. సువార్తను వ్యాప్తి చేయటంలో స్త్రీలు ఎలా ఉండాలంటే ఒక సైన్యంగా నిలబడాలి. ఒక సైన్యంగా నిలబడి ఒక సైన్యాన్నే తయారు చేయాలి. ఒక సైన్యాన్ని తయారు చేసి సువార్త పనిలో ఎల్లప్పుడూ కూడా వ్యాప్తి చేయటంలో ప్రయాసపడుతూ ఉండాలి. ప్రియులారా, స్త్రీలు ప్రయాసపడాలి, కష్టపడాలి. అలా కష్టపడి ప్రయాసపడితేనే మన పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడతాయి. ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా ఈ భూమి మీద దేవుని కోసం బ్రతుకుతున్నాడు. ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా ఎందుకు బ్రతుకుతున్నాడంటే ఆ నిత్య జీవాన్ని పొందటం కోసమే కదండి. ఒక క్రైస్తవుడిగా మనం ఎందుకు జీవిస్తున్నాము? ఈ లోకం శాశ్వతం కాదు. జీవిస్తున్న ఈ లోకం అనేది మనకు శాశ్వతమైనది కాదు. రాబోయే మరో లోకం, అదే పరలోకం ఉంది, నిత్య జీవం ఉంది. ఆ నిత్య జీవాన్ని మనం పొందుకోవాలని ఎన్నో కష్టాలైనా సరే ప్రయాసతోటి మనం ఇక్కడ బ్రతుకుతున్నాము. ఆ నిత్య జీవాన్ని పొందాలంటే మనం ఏం చేయాలి? ఎంతో ప్రయాసపడాలి, ఎంతో కష్టపడాలి. ఒకసారి ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చూడండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చూడండి. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నాయి. ఇక్కడ ఏం చేశారు? సువార్త పనిలో ఆ స్త్రీలు ఏం చేశారు? సువార్త పనిలో ప్రయాసపడ్డారంటే సువార్తను వ్యాప్తి చేయడానికి ప్రయాస ఉండిద్దా అంటే ఉండిద్ది ప్రియులారా. ఎంతోమంది మనం అనుకుంటాం, ఎంతోమందిని రక్షించాలని వెళ్తూ ఉంటాము, కానీ కొంతమంది వింటారు, కొంతమంది వినరు. కానీ మనము చేయాల్సిందల్లా ఒకటే, దాన్ని వ్యాప్తి చేయటం, ఆ సువార్తను మనం వ్యాప్తి చేయటం, ప్రకటించడం, ప్రచురం చేయటం. అలా ప్రచురం చేసినప్పుడు దేవుడు ఎవరి హృదయాన్ని తెరుస్తాడో, ఏ విధంగా ఎవరి హృదయాన్ని ఆయన వైపు తిప్పుకుంటాడో అది ఆయన చిత్తం. కానీ స్త్రీలుగా మన మీద పెట్టబడిన బాధ్యత ఏంటంటే మనం ప్రకటించాలి, మనం ప్రయాసపడాలి. దేనికోసం ప్రయాసపడాలి? చాలామంది స్త్రీలు ప్రయాసపడుతూ ఉంటారు. నిజమే, ఒక కుటుంబాన్ని నడుపుకోవడం కోసం ఒక స్త్రీ చాలా ప్రయాసపడింది. అవును కదండి, చాలా ప్రయాసపడతారు. ఇంట్లోకి అన్ని ఒక స్త్రీ ఒక భార్యగా తన పాత్ర పోషించాలంటే ఎన్నో చూసుకోవాలి. భర్తను చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, అత్తమామలు ఉంటారు వాళ్ళని చూసుకోవాలి, ఇంట్లో ఏముందో ఏమి లేదో అన్నీ తనే చూసుకోవాలి. ఒక కుటుంబాన్ని నడపడానికి ఒక స్త్రీ ఎంతో ప్రయాసపడిద్ది. కానీ ఇక్కడున్న స్త్రీలు దేనికోసం ప్రయాసపడ్డారంటే సువార్త పనిలో ప్రయాసపడ్డారు. అప్పుడున్న స్త్రీలకి ఇల్లు లేవా ప్రియులారా? అప్పుడున్న స్త్రీలకు కుటుంబాలు లేవా? అప్పుడున్న స్త్రీలకి ఇళ్ళు ఉన్నాయి, కుటుంబాలు ఉన్నాయి, భర్తలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నా సరే వాళ్ళు ఏం చేశారు? సువార్త పనిలో ప్రయాసపడ్డారు. అంటే వాటితో పాటుగా దీనిని కూడా చేశారన్నమాట. అంటే ప్రతిఫలం అనేది ఇంకా రెట్టింపు ఉండిద్ది. దానిని చేశారు, అలాగే సువార్త పనిని చేశారు. దానికి న్యాయం ఒక భార్యగా ఒక గృహిణిగా ఆ పాత్రకి న్యాయం చేయాలి, సువార్త పనిలో కూడా నువ్వు ప్రయాసపడాలి. రెండిటికి న్యాయం చేయాలి. మనం రెండింటికి ఎలా న్యాయం చేయగలమంటే అనటానికి వీలు లేదు. బైబిల్లో మనకి ఎంతోమంది మార్గదర్శకంగా ఉన్నారు. సువార్తను ప్రకటించడానికి, సువార్తను వ్యాప్తి చేయడానికి, సువార్త అనేక ప్రాంతాలకు వెళ్ళటానికి మనకి ఎంతోమంది మార్గదర్శకంగా ఉన్నారు. వాళ్ళందరికీ అన్నీ ఉన్నా సరే వాటన్నిటినీ చేసుకుంటూ, వాటన్నిటినీ సహించుకుంటూ సువార్తను ఏం చేశారు? వ్యాప్తి చేశారు. వ్యాప్తి చేసి స్త్రీలు ఎలా అయ్యారంటే ఒక సైన్యంగా తయారయ్యారు. ఒక సైన్యంగా తయారైన వాళ్ళు ఒక సైన్యాన్నే తయారు చేశారు. అటువంటి స్త్రీలను చూసి దేవుడు ఏమన్నాడంటే వాళ్ళు నిజమైన సహకారులు అన్నాడు దేవుడు.
వాళ్ళని ఏమన్నారంటే దేవుడు, వాళ్ళు నిజమైన సహకారులు. దేనికి సహకరించారు? సువార్తను వ్యాప్తి చేయటానికి సహకరించారు. దేనికి సహకరించారు? సువార్తను ప్రకటన చేయటానికి. ఇప్పుడు ప్రియులారా, మనం ఎలా సహకరించాలి? మనం ఎలా సువార్త ప్రకటించడానికి సహకరించాలి అంటే, ఒక 10 మంది సువార్తకు వెళ్తున్నారు అనుకోండి, వాళ్ళతో పాటు మనం కూడా వెళ్ళటమే. మన ప్రిన్సిపల్స్ అయిన వాళ్ళు కానివచ్చు, మరి కోఆర్డినేటర్స్ అయిన వాళ్ళు కానివచ్చు, వాళ్ళందరూ కూడా సువార్త ప్రకటించడానికి అనేకమైన ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. వాళ్ళతో పాటుగా ఒక సహకారిగా, సహాయంగా మనం వెళ్ళాను అనుకోండి, వాళ్ళకి ఎటువంటి ప్రతిఫలం ఉందో సహకరించిన స్త్రీలైన మనకి కూడా అటువంటి ప్రతిఫలం ఉండిద్ది. సహకారణ అంటే ఏంటి? సహాయం చేయటమే. ఒక 10 మంది, ఒక 2-3 వెళ్తున్నప్పుడు వాళ్ళతో కలిసి సువార్తకు వెళ్ళటమే. అది ప్రయాసతో కూడిందే. కానీ ప్రియులారా, ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలుగా ఈ భూమి మీద జీవించటం అంటే ఏంటంటే దేనితో కూడిందంటే ప్రయాసతో కూడిందే, కష్టంతో కూడిందే. మనం అలా కష్టపడితేనే, మనం అలా ప్రయాస పడితేనే మనకి నిత్య జీవం అనేది ఉండిద్ది ప్రియులారా. కనుక సువార్త వ్యాప్తిలో మార్గదర్శకులైన స్త్రీలు, ఒక సమరయ స్త్రీ, ఒక లుదియా, ఒక మగ్దలేని మరియ మనకి ఎలా మాదిరో మనం చూసాము. ఒక సమరయ స్త్రీ మనకి ఎలా మాదిరి అంటే, ఒక వార్త తెలియగానే ఊరినే రక్షించింది సువార్తను వ్యాప్తి చేసి. మనము కూడా అంతే ప్రియులారా. మనకి ఏదైనా కొత్త విషయం తెలిసినప్పుడు అనేకులను రక్షించడానికి, అనేకులకు తెలియజేయడానికి అంతే తాపత్రయం చూపించాలి, అంతే ప్రయాసపడాలి. తర్వాత ఒక లుదియా, తన హృదయం తెరవబడంగానే, తనకి మారు మనసు రాగానే ఆ దైవభక్తి కలిగిన స్త్రీ ఏం చేసిందంటే, తను రక్షింపబడింది, తన ఇంటి వారిని కూడా రక్షించుకోగలిగింది. ఒక సంఘాన్ని అక్కడ స్థాపించగలిగింది. ప్రియులారా, ఇప్పుడున్న మనము ఒక సంఘాన్ని స్థాపించడానికి ఎలా సహాయపడుతున్నాము, ఎలా ప్రయాసపడుతున్నాము? ఒక లుదియా మనకి మార్గదర్శకం కాదా? ఒక లుదియా మనకి మన ముందున్న మాదిరి కాదా? ఒక లుదియా చేయగలిగింది. తుయతైరా పట్టణంలో ఒక సంఘాన్ని స్థాపించడానికి లుదియా మనకు ఒక మాదిరి. లుదియాని చేయగలిగినప్పుడు మనం చేయలేమా కార్యక్రమాలు? ఎందుకు చేయలేము? చెయ్యగలము, ఖచ్చితంగా చేయగలము. కానీ మనల్ని ఆపేది ఏంటంటే ఐహిక విచారాలు, కుటుంబంలో ఉన్న సమస్యలు, పిల్లల వల్ల వచ్చే సమస్యలు, భర్త వల్ల వచ్చే సమస్యల వల్ల ఒక స్త్రీలు వెనకడుగు వేస్తారేమో. కానీ వాటన్నిటిని కూడా వెనక్కి నెట్టుకొని, ఐహిక విచారాల అన్నిటిని కూడా వెనక్కి నెట్టుకొని సువార్తను వ్యాప్తి చేయటంలో, సువార్తను ముందుకు తీసుకెళ్ళటంలో స్త్రీలుగా మన వంతు బాధ్యత కూడా, మన ప్రయాస కూడా దానిలో ఉండాలి. అప్పుడు మాత్రమే నిత్య జీవానికి మనం వారసురాళ్ళం అవుతాము. అప్పుడు మాత్రమే మన పేర్లు జీవగ్రంథమందు రాయబడతాయి. కనుక నేను చెప్పిన ఈ 2 స్త్రీల గురించి మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈ 2 స్త్రీలని మనం మాదిరికరంగా తీసుకొని, ఈ 2 స్త్రీలని మనము ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒక సంఘం నిలబడటానికి, సువార్త ఇంకా తెలియని అనేక ప్రాంతాలు ఉన్నాయి. మీ ఎర్రగుంట్ల చుట్టూ అందరికీ సత్యమైన వాక్యం తెలుసా ప్రియులారా? తెలియదు. వాక్యం తెలుసు, కానీ సత్యమైన వాక్యం తెలియదు. ఆ సత్యమైన వాక్యం అనేకమైన ప్రాంతాలకు తీసుకెళ్ళటానికి స్త్రీలుగా మీరందరూ సహకరించాలి. అలాగే మా ప్రాంతాల్లో కూడా మేము కూడా సువార్తను తీసుకెళ్ళటానికి మేము కూడా ప్రయాసపడాలి. స్త్రీలుగా మనందరం కూడా ప్రయాసపడి సువార్తని, సత్యము తెలియని అనేక ప్రాంతాలకి ఈ సువార్తని ప్రకటించాలి, వ్యాప్తి చేయాలి, ప్రచురం చేయాలని నేను కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎర్రగుంట స్త్రీల సంఘం వారందరికీ కూడా నా వందనాలు. అయిపోయిందండి.